వెల్కమ్ టు N2 న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం. మనిషి కూడా ఎదురు ఇద్దాం మనసు కూడా తీయాలి. పిలుస్తుంది తెలుగుదేశం ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం కారులకే లోపరా దాచిన జట్టు మహానాడు గర్జించిన చూడరు ఇది ఆంధ్రదేశం రామమ్మని పిలుస్తుంది తెలుగుదేశం. ఈ రోజు 9 సంవత్సరాల కుర్రోళ్ళ పరిగెడుతున్న గౌరవశ్రీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తారంట. నిన్ను పుట్టించిన దేవుడు అలా కూడా కాదు. కబద్దాం జాగ్రత్తగా మనం హెచ్చరిస్తున్నాం. రాజకీయాలు మంత్రి అవడం జరిగింది, ముఖ్యమంత్రి అవడం జరిగింది. ఈయన రాజకీయాలకే ఒక రోల్ మోడల్. అభివృద్ధి సంక్షేమం రెండు కొల్లిగా ఎప్పుడూ కూడా ముఖ్యం అనుకునే అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడూ కూడా కార్యకర్త కష్టంలో నిలబడిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీకి కార్యకర్త వెన్నుముకైతే ఆ పార్టీకి మనకి ముఖ్యమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన ముందుండి నడిపించడం మన అదృష్టం. మనందరూ కూడా ఆయన దగ్గర పనిచేయడం మనం ఎప్పుడో చేసుకున్న
అదృష్టం. ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా మొన్న 2019 ఎన్నికల్లో 23 సీట్లు వస్తే తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది. తెలుగుదేశం పార్టీ లేదు, చంద్రబాబు నాయుడు రావడానికి జైల్లో పెట్టించడం కూడా జరిగింది. నష్టాలన్నీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఎన్ని కేసులు పెట్టినా ఓర్చుకుని ఈవేళ తెలుగుదేశం పార్టీ మళ్ళీ 2024లో అధికారం రావడం జరిగింది. అదే రావడం కాకుండా మళ్ళీ బంతి బోర్డర్ కొడితే ఎంత స్పీడ్గా అనుకుంటుందో అలాగే వాళ్ళకి మళ్ళీ డబుల్ సీట్కి పరిమితం చేయడం జరిగింది 11 సీట్లకే. అలాగే రేపు పొద్దున కూడా కూటమి ఆధ్వర్యంలో అలాగే మన తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఇక్కడ శ్రీరామపురం నియోజకవర్గ వర్గ నాయకత్వం చాలా బలంగా ఉంది. ఇక్కడ కూటమి కూడా చాలా బలంగా ఉంది. రేపు పొద్దున ఏ యాక్షన్ వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసికట్టుగా పనిచేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంకా ఆయన 100 ఏళ్ళు ఆయుధారోగ్యాలతో అష్టారోగ్యాలతో బతకాలని మేము కోరుకుంటున్నాం. అలాగే అతను ఎప్పుడు కూడా అతను మరణించే వరకు కూడా అతనే ముఖ్యమంత్రి కింద ఉండాలని మా కోరిక, కార్యకర్తల కోరిక. మన గొల్లప్రోలు పట్టణంలో పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారి ఆదేశాల మేరకు ఇక్కడ భారీ స్థాయిలో 4 ప్రధాన కూడలలో ఇక్కడ వేళ కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంచుకుని కార్యకర్తలు, నాయకులు అంబరాన్ని సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక్కడ గొల్లపురంలో కూడా భారీ ఎత్తులో కూడా అభివృద్ధి, సంక్షేమం 2 కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు పొద్దున కూడా ఇక్కడ ఏదైనా సరే తప్పులు జరిగినా సరే, ఎక్కడైనా సరే అవినీతి జరిగినా సరే ప్రశ్నించే హక్కున్నాం. మేము ప్రశ్నించడానికే ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ ముందుకు చేసి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎప్పుడూ కూడా ముందుంటామని కోరుకుంటున్నాం.